హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు. ఈ నాటుకోడి పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీని ఎంత ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చో ఇక్కడ నేను చూపిస్తా. ఇప్పుడు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1/2 కేజీ నాటుకోడిని తెచ్చుకోండి. దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. దీని తర్వాత ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసి బాగా కలపండి. ఇలా ఈ నాటుకోడి అంతా బాగా కలిపాక 10 నుంచి 15 నిమిషాలు దీనిపైన మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్ వేయండి. ఇందులో దాల్చిన చెక్క 1, లవంగ 4 నుంచి 5, ఇలాచి ఒక 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే ఇందులో మనం మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇలా వీటిని కొంచెం ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం 1/2 స్పూన్ గసగసాలను వేసుకోవాలి. ఈ గసగసాలను మీరు ముందే వేసినట్టయితే ఇవి మాడిపోతాయి. అందుకనే ఇవన్నీ మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే వీటిని మనం వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ మసాలా అంతా బాగా చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులో ఎండు కొబ్బరి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు ఒక 6 నుంచి 8 వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి. ఈ ప్యాన్లో 3 to 4 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో బిర్యానీ ఆకు 1, అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒక 3 సన్నగా తరిగి వేసుకోండి. వీటిని బాగా కలపండి. అలాగే మనం నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోకూడదు. దీనివల్ల కూర అనేది స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. దీనివల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ ఆనియన్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఈ ఆనియన్స్ అన్నీ బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేయాలి. ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ మీరు ఫ్రెష్గా తీసుకుంటే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం నాటుకోడిని వేసుకోవాలి. ఇక్కడ ఈ నాటుకోడి అంతా వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలపండి. ఇలా ఈ నాటుకోడి అంతా బాగా కలిపి దీనిపైన మూత పెట్టుకోండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మనం 10 to 15 మినిట్స్ దీన్ని ఫ్రై చేయాలి. ఈ నాటుకోడిలో నుంచి వచ్చే వాటర్ వల్ల ఇదంతా 50% ఉడికిపోతుంది. అలాగే మీరు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఒకవేళ మీరు ఇలా ఫ్రై చేయకపోతే ఈ నాటుకోడి కొంచెం రబ్బర్లా సాగుతుంది. అందుకే మీరు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇలా 50% ఉడికిన తర్వాత మనం ఇందులో కారం 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ మీ స్పైసీ బట్టి మీరు కారాన్ని వేసుకోవచ్చు. అలాగే ఒక టమాటా మీడియం సైజ్ పొడుగ్గా కట్ చేసి ఇలా వేసుకోండి. మనం ముందుగా చేసిన మసాలా పౌడర్ని ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా ఈ టమాటా అంతా బాగా పట్టేటట్టు చికెన్ అంతా బాగా కలపండి. ఇక్కడ మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 5 to 6 మినిట్స్ ఉంచుకోవాలి. అలాగే నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ నాటుకోడి మొత్తం బాగా కలపండి. ఇలా ఆయిల్ తేలేలా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం దీనిలోకి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా 2 గ్లాసెస్ వాటర్ వేసాక ఈ నాటుకోడి అంతా బాగా కలిసేలా కలపండి.
ఇప్పుడు మనం దీనిపై మూత పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. అలాగే ఈ నాటుకోడి చికెన్ని కుక్కర్లో చేసుకునే కన్నా ఇలా పాన్లో చేసుకోండి. కుక్కర్లో చేసుకునే టేస్ట్ కన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇక్కడ మనం మూత తీసి చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన నాటుకోడి చికెన్ ఉడికిపోయింది. ఒకవేళ మీ చికెన్ ఉడకకపోతే దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇలా ఈ గ్రేవీ కొంచెం దగ్గరికి అయ్యాక మనం దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా వేసి ఈ చికెన్ అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూశారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా నాటుకోడి పులుసుని ఎలా చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చూసి ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.